ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు భక్తులు. ఆషాఢ మాసంలో మహాలక్ష్మి, దుర్గాదేవి, మైసమ్మ, పోచమ్మతో పాటు గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఆషాఢ మాసం చివరి ఆదివారం రోజు కావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో దేవతలకు బోనాలు సమర్పించారు. నిజామాబాద్లోని కోటగల్లి, గోల్ హనుమాన్ చౌరస్తా, ఎల్లమ్మగుట్టతో పాటు పలు ప్రాంతాల్లోని గ్రామ దేవతలకు బోనాలను సమర్పించారు మహిళలు. బోనాల పండుగలో కళాకారుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. శ్రీ కోటమైసమ్మ బోనాలు ఎంతో ఉత్సవంగా తీయబడుతున్నాయి. ప్రతి సంవత్సరం ఎంతో భారీ ఎత్తున అమ్మవార్లు మంచిగా అందరూ కోతరాజులతో మరియు కోలాటాలతో ఎంతో పెద్ద పెద్ద బృందాలతో ఎంతో భారీ ఘనంగా జరుగుతుంది. ఎన్నో రోజుల నుంచి ప్రత్యక్షత అంటే అమ్మవారిది చాలా ఎంతో విశిష్టమైంది. అమ్మవారు చాలా మొక్కగానే ఎన్నో మంచి కోరికలు తీర్చి అమ్మవారు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 100 సంవత్సరాల నుంచి ఇక్కడ కొలువైంది కోటమైసమ్మ తల్లి. అందరి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకుంటూ ఓడిబియ్యాలు పోయడం, మళ్ళీ ఘనంగా బోనాలు తీయడం అమ్మవారికి చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. మహంకాళమ్మ జాతర ఎలా ఉంటుందో మన ఊర్లో నిజామాబాద్ సిటీలో ఊరవండు అలాగ ఉంటుంది. లాల్ దర్వాజా బోనాలు ఎట్లనో కోటగల్లి బోనాలు నిజామాబాద్ పట్టణంలోనే మన ఇందూరు నగరంలోనే అలా ఆనవాయితీగా వస్తుంది. మేము గత 10 సంవత్సరాల నుంచి అమ్మవారు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము మా అదృష్టం అనుకుంటాం. మా తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ, అమ్మవారు ఇచ్చిన మరో జన్మతో మేము ముందుకెళ్తున్నందుకు ఇది ఎందుకంటే ప్రతి ఒక్క రైతు ఆనందం కోసం తీసే బోనాల పండుగ. ఒకప్పుడు రైతులు తీస్తుండే, ఇప్పుడు అందరూ రైతుల కోసము శ్రమించి ప్రతి ఒక్కరు రైతు బాగుండాలనే ఆలోచనతో ఈ పండుగలు జరుపుతున్నారు.